సరే, ఈరోజు మనం మధ్యప్రదేశ్లోని ఒక చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. అదే మైహర్. వినడానికి ఇది మామూలు ప్రయాణంలా అనిపించినా ఇది అంతకంటే ఎక్కువ. భక్తి, శ్రమ రెండూ కలగలిసిన ఒక ఎత్తుకెక్కడం లాంటిది. అవును, మీరు చూస్తున్నది అక్షరాల నిజం. 700 మెట్లు. త్రికోట పర్వతం మీద కొలువైన ఆ తల్లిని దర్శించుకోవాలంటే దాదాపు 700 మెట్లు ఎక్కాల్సిందే. ఆ శ్రమలోనే ఉంది అసలైన భక్తి, ఆ ప్రదేశం యొక్క గొప్పతనం. మరి అసలు ప్రశ్నేంటంటే, ఇంత శ్రమపడి వేలమంది భక్తులు రోజూ ఈ కొండను ఎందుకు ఎక్కుతారు? ఏముందెక్కడ అంత ప్రత్యేకత? సరే, ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నమే మన ఈ అన్వేషణ. ఇక మన ప్రయాణం మొదలుపెడదాం. మైహర్ అంటే పురాణం, చరిత్ర, అచంచలమైన విశ్వాసం ఇవన్నీ కలగలిసిన ప్రదేశం. ఇది మన దేశంలోనే అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అంటే ఇక్కడ అమ్మవారి శక్తి అపారంగా ఉంటుందని గట్టి నమ్మకం. మరి ఈ ప్రదేశానికి ఇంత శక్తి, ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చాయి? అది తెలియాలంటే మనం పురాణాల్లోకి వెళ్ళాలి. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఆ కథే ఈ కొండను ఇంత పవిత్రంగా మార్చింది. ముందుగా శక్తిపీఠం అంటే ఏమిటో స్పష్టంగా తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో ఇవి చాలా పవిత్రమైన ప్రదేశాలు. కథ ప్రకారం సతీదేవి శరీర భాగాలు భూమిమీద ఎక్కడెక్కడైతే పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ శక్తి కేంద్రాలుగా మారిపోయాయి. వాటినే మనం శక్తిపీఠాలు అని పిలుస్తాం. ఆ శక్తిపీఠాల వెనుక ఉన్న కథే సతీదేవి గాథ. మొదట ఏం జరిగిందంటే, తన భర్త శివుడికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ దుఃఖాన్ని భరించలేని శివుడు మొత్తం సృష్టిని నాశనం చేసేలా ప్రళయతాండవం మొదలుపెడతాడు. ఇక విశ్వాన్ని కాపాడటానికి విష్ణుమూర్తి రంగంలోకి దిగుతాడు. తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండిస్తాడు. ఆ భాగాలు భూమిమీద వివిధ ప్రదేశాల్లో పడతాయి. అలా ఆ పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా వెలిశాయి. అందులో ఒకటే మన మైహర్. సరే, అన్ని ప్రదేశాలు శక్తిపీఠాలే కదా, మరి దీనికి ప్రత్యేకంగా మైహర్ అని పేరెందుకొచ్చింది? ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో సతీదేవి హారం అంటే నెక్లెస్ పడిందట. హిందీలో హారాన్ని హార్ అంటారు. మాకి హార్ అంటే అమ్మవారి హారం. అదే కాలక్రమేణా మైహర్గా మారిందని చెబుతారు. సరే, పురాణగాథ అద్భుతంగా ఉంది. మరి చరిత్ర ఏం చెబుతోంది? ఇప్పుడు మనం పురాణాల నుంచి కాస్త చరిత్రలోకి వెళదాం. కాలంతో పాటు ఈ పవిత్ర స్థలం ఎలా మారుతూ వచ్చిందో చూద్దాం. ఈ త్రికూట పర్వతం మీద చరిత్రకు సంబంధించిన ఎన్నో పొరలున్నాయి. ఈ ఆలయ చరిత్రను చూస్తే అది చాలా పురాతనమైనది. ఒకప్పుడు ఇక్కడ ఋషులు తపస్సు చేసుకునేవారట, గిరిజనులు అమ్మవారిని పూజించేవారట. ఆ తర్వాత 16వ శతాబ్దం నుంచి స్థానిక రాజులు అంటే బుందేలా, బఘేలా పాలకులు ఈ ఆలయానికి ఎంతో సేవ చేశారు. దానితో ఆలయం ఒక రూపు సంతరించుకుంది. ఇక బ్రిటిష్ కాలంలో అయితే మైహర్ సంస్థానం కేవలం ఆలయానికే కాదు, సంగీతానికి కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మనం చూస్తున్నది ఆధునిక కాలం. ఎన్నో మార్పులు, యాత్రికుల కోసం కొత్త సౌకర్యాలు, ఆఖరికి రోప్వే కూడా వచ్చింది. అంటే ఈ క్షేత్రం ఎప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంది. సరే, పురాణం, చరిత్ర అన్నీ తెలుసుకున్నాం. ఇక మనము ఆ శిఖరాగ్రానికి చేరుకున్నామనుకుందాం. ఇప్పుడు ఆ కొండమీద ఉన్న ఆలయం ఎలా ఉంటుంది, అక్కడి పూజలు, ఆ వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం. అమ్మవారి గర్భగుడికి వెళ్లాలంటే మనకి 2 దారులున్నాయి. మొదటిది సాంప్రదాయ మార్గం. అంటే ఆ 700 మెట్లు ఎక్కడం. ఇది కేవలం శారీరక శ్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక సాధన లాంటిది. నెమ్మదిగా భక్తిలో లీనమై వెళ్లే అనుభవం. ఇక రెండోది ఆధునిక మార్గం, రోప్వే. వయస్సు మళ్లిన వాళ్లకి, నడవలేనివాళ్లకి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాదు, ఆ రోప్వేలో వెళ్తుంటే చుట్టూ కనిపించే దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. సరే, ఆలయానికి చేరుకున్నాక అక్కడ రోజంతా ఏం జరుగుతుంది? రోజు తెల్లవారుజామున మంగళహారతితో అమ్మవారిని మేల్కొలుపుతారు. ఆ తర్వాత ఉదయం అమ్మవారికి శృంగారం చేస్తారు. అంటే కొత్త వస్త్రాలు, కిరీటం, పూలతో అందంగా అలంకరిస్తారు. మధ్యాహ్నం రాజభోగం అంటే అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఇక సాయంత్రం సంధ్యాహారతి ఉంటుంది. ఇది చాలా వైభవంగా ఉంటుంది. దీపాలు, శంఖాలు, ఘంటల శబ్దాలతో ఆలయం మొత్తం మారుమోగిపోతుంది. అంటే అక్కడ ప్రతి క్షణం భక్తిమయమన్నమాట. మరి అక్కడికి వెళ్లే భక్తులు అమ్మవారికి ఏం సమర్పిస్తారు? సాధారణంగా కొబ్బరికాయలు, ఎర్రటి చున్రీలు, సింధూరం, గాజులు, చీరలు
ఇలాంటివి సమర్పిస్తుంటారు. ఇక్కడొక ప్రత్యేకత ఉంది. విద్యార్థులు తమ చదువు బాగా సాగాలని కోరుకుంటూ అమ్మవారికి నోట్బుక్కులు, పెన్నులు కూడా సమర్పిస్తారట. చూసారా, ప్రతి సమర్పణ వెనుక ఒక కోరిక, ఒక నమ్మకం ఉంటుంది. మైహర్ అంటే కేవలం భక్తి, పూజలు మాత్రమే కాదు. దానికి మరో ముఖ్యమైన కోణం కూడా ఉంది. అదే సంగీతం. అవును, ఈ శిఖరం నుంచి వచ్చిన సంగీత వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. ఆ గొప్ప సంగీత వారసత్వానికి మూలపురుషుడు ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్. ఆ రోజుల్లో మైహర్ రాజుల ఆదరణతో ఈయన భారత శాస్త్రీయ సంగీతంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఒక ప్రపంచ ప్రఖ్యాత సంగీత పాఠశాలనే స్థాపించారు. ఆ పాఠశాలనే మైహర్ ఘరానా అంటారు. దాని ప్రభావం ఎంత గొప్పదో చూడండి. ఆయన శిష్యులు పండిట్ రవిశంకర్, ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, అన్నపూర్ణాదేవి ఇలాంటి మహామహులు, వీళ్లందరూ మైహర్ సంగీతాన్ని ప్రపంచ వేదిక మీదకు తీసుకెళ్లారు. పండిట్ రవిశంకర్ లాంటి దిగ్గజాలు ఇక్కడ్నుంచే వచ్చారంటే ఆ ఘరానా గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇదంతా విన్నాక మైహర్ వెళ్లాలననిపిస్తుందా? ఒకవేళ వెళ్లాలనుకుంటే కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. ఇవి మీ ప్రయాణాన్ని చాలా సులభం చేస్తాయి. ముందుగా, ఎప్పుడు వెళ్ళాలి? అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో వాతావరణం చాలా బాగుంటుంది. ఎలా వెళ్ళాలి? మైహర్కి రైల్వే స్టేషన్ ఉంది. రోడ్డు మార్గాలు కూడా బాగున్నాయి. దగ్గర్లో జబల్పూర్, ప్రయాగరాజ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాయి. ఇక డ్రెస్ కోడ్, ఆలయానికి వెళ్తున్నాం కాబట్టి నిరాడంబరమైన బట్టలు వేసుకోవడం మంచిది. ఇంకో ముఖ్య విషయం, మెట్లు ఎక్కాలనుకుంటే మంచి బూట్లు వేసుకోండి, లేదంటే రోప్వే ఆప్షన్ ఎలాగో ఉంది. చివరిగా, ఆలయంలో కొన్ని నియమాలుంటాయి. క్యూ పాటించడం, గర్భగుడిలో ఫోటోలు తీయకపోవడం లాంటివి గుర్తుంచుకోవాలి. అప్పుడే యాత్ర ప్రశాంతంగా ఉంటుంది. చివరిగా, ఒక యాత్రికుడు చెప్పిన ఈ మాటలు చూద్దాం. మైహర్ అంటే అమ్మవారి అనుగ్రహం, మనిషి ఆకాంక్ష కలిసే చోటు. అక్కడ బలం కోరుకున్నా, శాంతి కోరుకున్నా ఆ కొండ ఎక్కడమే ఒక సాధన లాంటిది. ప్రతి అడుగులోనూ అమ్మవారికి దగ్గరవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. నిజమే కదా? మైహర్ యాత్ర అంటే కేవలం ఒక గుడికి వెళ్లడం కాదు, అది మనల్ని మనం తెలుసుకునే ఒక ప్రయాణం. ప్రతి అడుగులోనూ దైవానికి దగ్గరయ్యే ఒక అద్భుతమైన అనుభవం. బహుశా ఇదే ఆ యాత్రలోని అసలైన సారాంశం.